రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే ఖాళీగా ఉన్న అన్ని విభాగాల అధికారుల సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని రామగుండం కార్పొరేషన్ సిపిఐ పార్టీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ మార్కాపురి సూర్య డిమాండ్ చేశారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన మున్సిపల్ కార్యాలయంలో ప్రస్తుతం ఉన్న అధికారులపై తీవ్రమైన పనిభారం పడడంతో నగరంలో అభివృద్ధి పనులు సజావుగా సాగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే టౌన్ ప్లానింగ్ విభాగంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై తక్షణమే విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టి అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులను కోరారు. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి జరగాలంటే రామగుండం కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి యొక్క పాత్ర అత్యంత కీలకం. కానీ నేటి పరిస్థితి చూసుకుంటే రామగుండం కార్పొరేషన్ లో ప్రతి సెక్షన్ లో ఖాళీ కుర్చీలే స్వాగతిస్తున్నాయి తప్ప అధికారులు వెళ్లిన వాళ్ళ స్థానాలను భర్తీ చేద్దామనే ఆలోచన పాలకులకు గాని ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారికి కానీ లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. రామగుండం కార్పొరేషన్ లో అభివృద్ధికి సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ అత్యంత కీలకమైనటువంటి సెక్షన్. దానికి సంబంధించి మనకు 50 డివిజన్లు ఉన్నప్పుడే 17 పోస్టులు శాంక్షన్ అయినాయి. ఈ రోజు 60 డివిజన్లు ఉన్నప్పటికి కూడా 17ల 10 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.